ప్రధానమైన డాలర్ల పంటలకే వేసేటట్టుగా వ్యవసాయం మళ్లింపబడుతుంది. దానివల్ల మన ఆహార భద్రతకి ప్రమాణం వస్తుంది. అంతేకాదు తరతరాలుగా మన రైతాంగం నేర్చుకున్న అనుభవం వ్యవసాయ పద్ధతులను పక్కనతోని కంపెనీ వ్యవసాయం ఖచ్చితమైన పరిస్థితి రాబోతుంది. ఇది కాకుండా ఈ నిత్యావసర సరుకుల నిల్వలకు సంబంధించిన చట్టాన్ని కూడా సవరించాడు. అంతకుముందు ఏంటంటే మనకు ఏదైతే పప్పులు, ఉప్పులు, బియ్యము, నూనె ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ నిల్వ వేసుకోకూడదు. పండిన తర్వాత అది డైరెక్ట్ గా మార్కెట్ నుంచి వినియోగదారుడికి చేరే పద్ధతుల్లో మనం చట్టాలు ఉన్నాయి. అంతకంటే మించి ఎవరైనా నిల్వ చేసుకుంటే ప్రభుత్వ యంత్రాంగం దాని మీద దాడులు చేసి కేసులు పెట్టే దానికి వెసులుబాటు ఉండేది. ఇప్పుడు దాన్ని పూర్తిగా తొలగించాడు. లక్షల టన్నులైనా సరే వాడు నిల్వ చేసుకునే దానికి అవకాశం ఇచ్చాడు. దీనివల్ల రిలయన్స్ కావచ్చు, ఇట్లాంటి బహుళజాతి కంపెనీలు ఏమైనా సరే లక్షల టన్నులు పండినంటేనే వాళ్ళ పొలాలకు చేరుతాయి, నిల్వలు వేసుకుంటారు. మార్కెట్ లో సరుకులు లేవని పెంచి కృత్రిమంగా ధరలు పెంచి మళ్ళీ జనంలో పొందుతాడు. అక్కడ రైతులకేమొచ్చి తక్కువ ధర కొనుక్కుంటాడు, ఇక్కడ వినియోగదారుడికి వచ్చి ఎక్కువ ధరకు అమ్ముకునే వెసులుబాటు అన్నది ఈ నిత్యావసర సరుకుల నిల్వల తొలగింపు చట్టం వల్ల చేశాడు. ప్రమాదకరమైన ఈ చట్టాలు చేశాడు కాబట్టి రైతాంగం ఈ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి వాటికి 8 నెలల కాంచి ఢిల్లీ పరిసరాల్లో లక్షలాది మంది రైతాంగం ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో 14 పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఈ ప్రమాదకరమైన ఈ చట్టాలను రద్దు చేయాలి, అలాగే 50 కోట్లు